gave speech. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మీరంతా ప్రశాంతంగా ఉంటే అశాంతి లేకుండా రెండు మాటలు మాట్లాడతాం. ఒక పక్క మెరుపు మెరుస్తున్నా, ఉరుములు ఉరుముతున్నా, పిడుగులు పడుతున్నా, మీ కార్యసాధన ఎక్కడా ఏమీ ఆగల. అద్భుతంగా ఈ యొక్క స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా చేయించుకున్నటువంటి విద్యార్థులందరికీ ఈ యొక్క ఫ్రెషర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని చెప్పి ఆర్షవాక్కు చాలా అద్భుతంగా ఇప్పటిదాకా మరి చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసి మా అందరి యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిచారు. చాలా మంచి విషయం. కానీ మరి ఇటువంటి మంచి కళాశాలలో మరి మీరు చదువుతూ ఇంకా ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మనం ఈ సంవత్సరం కాలేజీ నుంచి స్కూల్ సెక్టార్లోకి కలిసి వచ్చాం. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక విభాగం, ఇంటర్మీడియట్ ఒక విభాగం ఉంటుంది. మీరు సీనియర్స్ చాలా పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే పసిపిల్లలు కూడా మనకి ఇక్కడ 6th క్లాస్ LKG నుంచి 10th క్లాస్ దాకా విద్యార్థులు ఉంటారు. మనం ఇప్పుడు సీనియర్స్ జూనియర్స్కి ఒక మెసేజ్ ఇవ్వాలి. మనం ఏంటి పరిస్థితి నెక్స్ట్ ఏంటంటే ఆ మెసేజ్ కూడా మనం ఇవ్వగలిగి ఉంటే, ఎందుకంటే 10 మందిలో మనం గొప్పవాళ్ళం కావాలంటే 100 మందిని గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనం గొప్పవాళ్ళం అవుతాం. అది గమనించుకోవాలి. మరి చేపకి ఈదటం ఎవరు నేర్పక్కర్లా, సీతాకోకచులకు ఎగరటం నేర్పక్కర్లా, కానీ విద్యార్థి జీవితంలో నేర్చుకోవాలి. ఖచ్చితంగా లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఆ లెర్నింగ్కి ఒక డయాస్ కావాలని చెప్పి మీరు చక్కగా ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని చక్కగా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యంగా క్లాసుల్లో గమనించింది ఏంటంటే మొన్న అంటే డ్యాన్సుల్లో ఉన్నారు కాబట్టి క్లాసులకు రాలే. కానీ చాలామంది విద్యార్థులు మాట్లాడతారు, చాలామంది విద్యార్థులు క్లాసులకు సరిగా రావటంలా అలా ఎస్కేప్కి నేర్చుకున్నారు. చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ నిష్ణాతులైన లెక్చర్లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు. ఒక సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషధం లేకుండా జబ్బు తగ్గదు, గురువు లేకుండా విద్య రాదు. ఎందుకంటే ఆలోచించండి, ఒక న్యాయం బతకాలంటే మంచి న్యాయవాది ఉండాలి, ఒక కట్టడం బాగుండాలంటే మంచి టెక్నాలజీ ఇంజనీర్ ఉండాలి, ఒక జబ్బు తగ్గాలంటే మంచి వైద్యుడు ఉండాలి, మనం 5 ఏళ్ళు లోపలికి పోవాలంటే మంచి రైతు ఉండాలి, వీళ్ళందరూ ఉండాలంటే మంచి ఉపాధ్యాయుడు ఉండాలి, మంచి అధ్యాపకుడు ఉండాలి. అందుకని ఏదో మొక్కుబడిగా ఈ యొక్క వేడుకలు జరుపుకొని తూతూ మంత్రంగా కాకుండా నిజ జీవితంలో మన పేరెంట్స్ మనల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి, మన జీవిత లక్ష్యాలేంటి, లక్ష్యాలు ఏర్పరచుకోవాలి. మనం కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకొని వాటితో పుట్టపుచ్చులు కావాలని చెప్పి అప్పుడే మనం ఇట్లాంటి ఫంక్షన్లకి మంచి ఇది ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఏదో ఈ ఫంక్షన్లు చేసుకోవడమే కాదు, మన బాధ్యత చాలా ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటూ, మన తల్లిదండ్రులు గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా మరి చక్కగా మీ విద్యా వ్యాసంగంలో ముందుకు పోవాలని చెప్పి కాంక్షిస్తూ అప్పుడే మనకి జీవితం సార్థకమవుతుందని చెప్పి సా విద్యా విముక్తయే అంటాడు. విద్య అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటిది, చదువు అంటే అది. అందువల్ల మనం ఆ మంచి ఆ క్లాసులు మిస్ అవుతున్నారు. మరియు సిలబస్లు మారాయి. మీకు తెలిసి ఎంత కష్టమో మ్యాథమెటిక్స్ కానీ ఎంత ఇబ్బందిగా ఉందో ఫస్ట్ ఇయర్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లాంగ్వేజ్లు కానీ. మరి ఆ క్లాసుల్లో కూర్చొని మిస్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి రోజు మందలించకూడదు, కానీ క్లాసుల్లో సంఖ్యాబలం తక్కువగా ఉంటుంది. తప్పకుండా మీరు ఎక్కువ టైం లేదు మనకు. సెప్టెంబరు ఈ సంవత్సరం గవర్నమెంట్ ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటే అది కూడా ఒక పక్క గమనించుకోండి. ఎందుకంటే మనకి మెయిన్ కీలకం అదే. ఆచార్యుని ఎదురింపకు, బ్రోచిన ధర నింద చేయకు, కార్యాలోచనము ఒంటిగా చేయకు, ఆచార
విడవబోకు కుమార అంటాడు. గురువులకు ఎదురు చెప్పొద్దు. ఎవరైతే మనకు జీతం ఇస్తున్నారో వాళ్ళని నిందించవద్దు. ఒంటరిగా ఆలోచించవద్దు. నీ యొక్క ఆచారాన్ని విడవద్దు. ఏ డ్యూటీ అయితే నీకుందో ఆ డ్యూటీలో నువ్వు సార్థకత చెందాలి. అప్పుడే మన జీవితానికి ఒక మంచి పూలబాట ఏర్పడుతుంది. దాన్ని గమనించుకొని ముందుకు పోవాలని చెప్పి ఒక పక్క